నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శ్రీరామనవమి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను నా శ్రీరామనవమి సింపుల్గా చేసుకున్నాను. సో అదేంటి ఎలాగా ఈరోజు ఇది ఒక వ్లాగ్ లాగా నేను రికార్డ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఎందుకు ఆలస్యం, వీడియో చేసేద్దామా? मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न शयः मय्यर्पितमनो युक्बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तिं काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तु धर्माणि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. శ్రీరామనవమికి వడపప్పు పానకము దాంతోపాటు మేము ఇంట్లో రెగ్యులర్గా తినే భోజనాన్ని నేను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు సాటర్డే రోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు మా ఇంట్లో. సో దానికి అనుగుణంగా వంటలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీలో ఎందరికీ ఈ వడపప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ వడపప్పు. ఈ వడపప్పుని మేము రకరకాలుగా తింటూ ఉంటాం అన్నమాట. సో నా చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ వడపప్పుతో. ముఖ్యంగా మా అమ్మమ్మ నాకు చాలా గుర్తొస్తారు. మా అమ్మమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఈ వడపప్పు చూసినప్పుడల్లా ఆవిడ ఎక్కువగా గుర్తు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు సాటర్డే ఏప్రిల్ 5 అన్నమాట. సో మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అని నేను చెప్పను, కానీ సాటర్డే రోజు వంట అయిపోయింది. త్వరగానే చేసేస్తాను ఎప్పటిలాగానే. కాకపోతే ఈరోజు త్వరగా అంటే కొంచెం లేట్ అయింది. నేను ఇప్పుడు ఇంకా బయటికి కూడా వెళ్ళాలి. సో ఇది మేతి పప్పు అన్నమాట. దాని తర్వాత మామిడికాయ పప్పు. మేతి పప్పుకి మామిడికాయ పప్పుకి డిఫరెన్స్ ఉంటుందండి. అది డిఫరెంట్ వెరైటీ అన్నమాట. ఇది మామిడికాయ పప్పు, ఇది మామిడికాయ పచ్చడి, ఇది కాకరకాయ కారం అండ్ పెరుగు. ఈరోజు ఫుల్ బిజీ డే అండి. సో వంట చేసి పెట్టేస్తే ఏంటంటే పిల్లలు హస్బెండ్ తినేస్తారు, నేనున్నా లేకపోయినా ఇంట్లో. అందులో పిల్లలకి క్లాసెస్ ఉన్నాయి. అసలు ఈరోజు సాటర్డే అనే కానీ ఫుల్ బిజీ డే. సో మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి తప్పకుండా కామెంట్ చేయండి. మండే టు సాటర్డే ఫుల్ బిజీ డే అండి. అండ్ సండే అంటేనే హాలిడే కదా. సో నాకైతే సండే లాగా ఉండాలి అంటే కాస్త నిద్ర లేటుగా లేగాలని అనుకుంటాను. యూస్ టు అవ్వడం వల్ల ప్రొద్దున్నే మెలకు వచ్చేస్తుంది. అయినా సరే బెడ్ పై నుంచి కాలు కింద పెట్టకుండా నాకు నచ్చిన ఎనీ ప్రోగ్రామో లేకపోతే ఫోన్ కాల్సో ఇండియాకి ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సండే రోజు అందరికీ హాలిడే ఉంటుంది. ఎక్కువగా పిల్లలకి క్లాసెస్ ఇలాంటివి లేవు, చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈరోజు నేను ఒక చిన్న అంటే లైట్ మేకప్ వేసుకుంటున్నాను. నాకు ఒక గ్యాదరింగ్ ఉందన్నమాట. పూజకి ఇన్వైట్ చేశారు. సో దానికోసం అనేసి రెడీ అవుతా ఉన్నాను. నేను ఇప్పుడు మేకప్ వీడియో ఏది కూడా అప్లోడ్ చేయట్లేదండి. నాకు అసలు టైమే లేకుండే మేకప్ రికార్డ్ చేయడానికి. ఇంకెప్పుడైనా ఆ మేకప్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను రికార్డ్ చేసి. సో ఒక లైట్ మేకప్ వేసుకోబోతా ఉన్నాను. అది ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగ్లో నేను ఏదైతే శుభాకాంక్షలు చెప్పానో అదే నేను రెడీ అయ్యాక తీసిన వీడియో అన్నమాట. సో ఈరోజు నేను ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేయబోతా ఉన్నాను. అండ్ ఇది షార్ట్ వీడియో అండి. మీ అందరికీ ఈరోజు ఇండియాలో శ్రీరామనవమి సండే రోజు. మాకు ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేది అమెరికా టైం ప్రకారం ఈవినింగ్ పూట అన్నమాట. సాటర్డే ఈవినింగ్, మీకు సండే మార్నింగ్ అవుతుంది. సో మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పాలని ఈ ఒక చిన్న వీడియో
నేను రికార్డ్ చేయడం అయితే జరిగిందనమాట. సాయంత్రం పూట పాపకి క్లాస్ ఉందండి. పాపని క్లాస్లో డ్రాప్ చేసి బాబుని డ్రైవింగ్ స్కూల్లో డ్రాప్ చేసి నేను మా వారు మా ఇంటికి దగ్గరలోనే ఎక్కడైతే పూజ జరుగుతుందో వారింటికి బయలుదేరామన్నమాట. పెద్ద దూరం ఏం కాదండి. మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అక్కడ ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు శ్రీరామనవమి కూడా కదా, సో హనుమాన్ చాలీసా చాంటింగ్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ ముగించుకొని ఇంటికి బయలుదేరాలి పిల్లలు వచ్చే లోపలని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ప్రొద్దున నుంచి పెద్ద వర్షాలు ఉన్నాయి. మధ్యాహ్నము సాయంత్రానికి ముసురు వేసుకుంటా ఉంది. సో వెదర్ చాలా బాగుందనేసి నేను రీల్స్ స్టార్ట్ చేశాను ఒక చోట ఆగి. మా హస్బెండ్ని రికార్డ్ చేయమని అడిగితే మా హస్బెండ్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన రికార్డ్ చేసే లోపల ఆ పక్కనే గుర్రాలు ఉన్నాయన్నమాట. అవి చాలా దూరంగా ఉన్నాయి. మేము అక్కడ రికార్డ్ చేయటం స్టార్ట్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫెన్స్ దగ్గర నిల్చొని నన్నే స్టేర్ చేస్తూ ఉన్నాయి. అందులో ఒక గుర్రం అయితే చాలా క్లోజ్గా వచ్చేసింది. అది ఫెన్స్ దూకి బయటకు వచ్చి అది ఏమైనా కొరికిస్తుందేమో అని అంత టెన్షన్ వచ్చింది. మీకు చూపిస్తాను ఆ గుర్రాన్ని. నేను వెంటనే కారులో వెళ్ళిపోయి కూర్చున్నాను. ఇక్కడ చూసారా ఒక గుర్రము, అది అలానే చూస్తుంది. మేమైనా తినుబండారాలు తీసుకొచ్చామో ఏదైనా గడ్డి తినిపిస్తామని అనుకుందో ఏమో తెలీదు. ఇవన్నీ పెంపుడు జంతువులు కదండి, సో అవి ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని నాకు అనిపించింది. బట్ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఆ గుర్రాలను చూస్తూ ఈ వెదర్ని నేను చక్కగా వాడేసుకొని రీల్స్ అయితే తీసుకోవటం జరిగింది. అందులో మా హస్బెండ్ రికార్డ్ చేసేటప్పుడు అయితే చాలా ఫన్ ఉంటుంది. అయ్యిందా అని ఒక 10 సార్లు అయితే అడిగేస్తూ ఉంటారు, కానీ హెల్ప్ కూడా చేస్తారండి. అలా రికార్డ్ చేసేటప్పుడు తన్ని కొంచెం సతాయించడం కూడా నాకు చాలా ఫన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు అంటే సాటర్డే, సండే అండ్ మండే వరకు వెదర్ చాలా చాలా చల్లగా అవ్వబోతూ ఉంది. నేనైతే నా బ్యాక్యార్డ్లో మూవ్ చేసిన ట్రాపికల్ ప్లాంట్స్ అన్నీ బ్యాక్యార్డ్లో ఒక కార్నర్కి తోసేసి వాటి చుట్టూ ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ స్టిక్స్ వాడుతున్నానో వాటిని పెట్టేసేసి నా దగ్గర ఒక మంచి క్వాలిటీ ప్లాస్టిక్ కవర్ ఉందండి. సో ఫ్రాస్ట్ పడకుండా ఈ ప్లాంట్స్ అన్నిటిని నేను సేవ్ చేసుకోబోతా ఉన్నాను. సో ఈ ప్లాంట్స్ని మీకు ఓపిక ఉంటే గరాజ్లోకి మీరు పెట్టేసుకోవచ్చండి. సో నాకు అంత ఓపిక లేక ఆల్రెడీ నైట్ అండ్ మార్నింగ్ అంతా ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఫుల్ ముసురు అవుతూ ఉంది. సో నేను ఆ పాట్స్ని మోయడానికి కష్టం అనిపించింది. చాలా హెవీగా ఉన్నాయన్నమాట వాటర్ వల్ల. సో అందుకనే బ్యాక్యార్డ్లోనే కార్నర్కి పెట్టేసి నా దగ్గర ఉన్న ఈ స్టిక్స్ అన్నీ వాడి వాటి పైనగా ఒక కవర్ని కప్పేస్తానన్నమాట. ఈ కవరు నాకు మ్యాట్రెస్కి వచ్చిందండి. సో నేను ఎప్పుడెప్పుడు మ్యాట్రెస్ కొంటానో అప్పుడప్పుడు ఈ కవర్స్ వస్తూ ఉంటాయి కదా మ్యాట్రెస్కి, వాటిని భద్రంగా దాచిపెట్టుకుంటూ ఉంటాను. సో ఈ మొక్కలకి చక్కగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంతేనండి, ఇలా కవర్ కప్పి పెట్టేస్తే విండ్ కనుక ఉంటే మీ దగ్గర ఏమైనా క్లిప్స్ ఉంటే దాంతో సెక్యూర్ చేసుకోవచ్చు. దీనివల్ల మార్నింగ్ ఫ్రాస్ట్ నుంచి మన ట్రాపికల్ ప్లాంట్స్ అయితే చక్కగా బ్రతికేస్తాయి. ఇలానే వదిలేసి పెడితే మాత్రం ఈ చలిలో అంటే ఈ వింటర్ ఫ్రాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మన ఈ ప్లాంట్స్ అన్నీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా సెక్యూర్ చేసి పెట్టేశానండి అంతే. ఇక్కడ ఇటు సైడు నేను ఏ కార్నర్కి అయితే పెట్టానో ఆ సైడ్ కార్నర్కి ఎక్కువగా విండ్ కూడా రాదన్నమాట. సో ఆ స్టిక్స్ అన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తాయి ఆ కవరు మూవ్ అవ్వకుండా విండ్కి ఉండడానికి. దానికి కొంచెం చిన్న ప్లాన్డ్గా సెక్యూర్గా ఆ కవర్ని నేను ప్లాన్స్ పైన అమర్చి పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశానంటే మీ అందరికీ తెలియచేయడానికి. మీ ప్లాన్స్ బయట ఉంటే గరాజ్లో పెట్టుకోండి, లేదంటే దాన్ని ఎనీ కవర్తో సెక్యూర్ చేసి ఫ్రాస్ట్ తగలకుండా చూసుకోండి. సో ఈ క్లిప్స్ అన్నిటిని నేను వాడబోతూ ఉన్నానన్నమాట. ఆ కవరు విండ్కి ఎగరకుండా ఉండడానికి లాక్ చేసి పెట్టేస్తూ ఉంటాను. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు